తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ ను శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, పుస్తక రచయిత రమణ దీక్షితులు కలిశారు. ఆయన వెంట సహా రచయిత కోట నీలిమ, శ్రీ అష్టోత్తర శతచిక్కుల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాజమండ్రి గొల్లపొడి వీరస్వామి సన్ పబ్లిషర్స్ బుక్ సెల్లర్స్ పుస్తకాన్ని ముద్రించినట్లుగా తెలిపారు. శ్రీవారికి వైఖనాస నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలు, వన్యరాలు గుర్తించి పూర్తి వివరాలను పుస్తకంలో పొందుపరిచినట్లుగా రచయిత తెలిపారు. శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మన గౌరవనీయ ముఖ్యమంత్రుల వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు వారు బిఆర్ నాయుడు గారు ఎన్నో పుణ్య కార్యాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే ఎన్నో. భక్తులు శ్రీవారి ప్రసాదాల విశిష్టతను తెలుసుకొని వారి గృహాలు, ఆలయాలు, ఉత్సవాల్లో సులభంగా శ్రీవారి ప్రసాదాలు తయారు చేసుకునే సమాచారం ఇచ్చారు. ప్రసాదాలు తయారీ విధానం, నివేదన పద్ధతి, ప్రసాదాల్లో వినియోగించే దినుసులు యొక్క ఆరోగ్య రహస్యాలు అందులో పొందుపరిచినట్లుగా ఆయన తెలిపారు. నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, వడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడి ఉంది. వారు చిన్న దేవాలయాల్లో కానీ, గృహాల్లో కానీ, పండుగల సందర్భంగా కానీ, ఉత్సవాల్లో కానీ, పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది.